ఇతిహాస ఛానల్ నుంచి మహాభారతం, భాగవతం, మహాశివపురాణం, రామాయణం నుంచి కథలను అందించడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఆడిభాక అంటే భాతు కొంగ యుద్ధం. ధర్మపక్షులు జమిని మహర్షితో హరిశ్చంద్రుడి చరిత్ర గురించి చెప్పి ఆ తర్వాత జరిగిన సంఘటనలని వివరిస్తూ ఇలా చెప్పారు. మహర్షి, ఆ విధంగా హరిశ్చంద్రుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత హరిశ్చంద్రుడి కులగురువైన వశిష్ఠుడు ఎన్నో సంవత్సరాల నుంచి కంఠం దాకా నీళ్లలో ఉండి చేస్తున్న తపస్సు చాలించి మహా తేజస్సుతో బయటికి వచ్చాడు. ఆయన 12 సంవత్సరాలు గంగా నదిలో నిలబడి తపస్సు చేశాడు. అయోధ్య నగరానికి తిరిగి వచ్చిన వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది, ఎన్ని కష్టాలకి గురి చేసింది అన్ని విషయాలు తెలిసాయి. మహాధర్మప్రభువైన హరిశ్చంద్రుణ్ణి ఘోరంగా కష్టాల పాలు చేసిన విశ్వామిత్రుడి మీద ఆయనకి తీవ్రమైన ఆగ్రహం కలిగింది. అయ్యో, ఈ విశ్వామిత్రుడు ఎంత దుర్మార్గుడు! పూర్వము నా 100 మంది కుమారులని చంపాడు. అప్పుడు కూడా నాకు అతడిపై కోపం రాలేదు. మహానుభావుడు, సత్యధర్మ పాలకుడు అయిన హరిశ్చంద్రుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేసినందుకు నాకు తీవ్రమైన కోపం కలుగుతుంది అని మనసులో భావించిన వశిష్ఠుడు వెంటనే దురాత్ముడు, బ్రహ్మద్వేషి, మూర్ఖుడు, యజ్ఞనాశి అయిన విశ్వామిత్రుడు నేటి నుంచి కొంగ రూపాన్ని పొందుగాక అని శపించాడు. ఈ విషయం గ్రహించిన విశ్వామిత్రుడు కూడా అంతే ఆగ్రహంతో వశిష్ఠుణ్ణి భాతు రూపాన్ని పొందుదువుగాక అని ప్రతిశాపం ఇచ్చాడు. ఆ విధంగా మహా తపస్సంపన్నులైన విశ్వామిత్ర, వశిష్ఠులిద్దరూ కొంగ, భాతు జన్మలు ఎత్తారు. వారిద్దరూ ఆ రూపంలో పరస్పరం మహాఘోరంగా యుద్ధం చేయటం ప్రారంభించారు. వారిద్దరి యుద్ధం చూసి ప్రజలందరూ భయభ్రాంతులయ్యారు. ఓ జమిని, బాతు పక్షి 2000 యోజనాల పొడవుతో ఉంటే కొంగ 3096 యోజనాల పొడవుతో ఉంది. మహాభీకరాకారంతో ఉన్న ఆ పక్షులు రెండూ పోట్లాడుకుంటుంటే వాటి రెక్కల దాటికి పెద్ద పెద్ద పర్వతాలు భూమిపై పడిపోసాగాయి. భూమి కంపించిపోయింది. ఆ కంపనకి సముద్రాలు ఒక్కసారిగా ఉప్పొంగిపోయాయి. భూమి పాతాళం వైపుగా ఒరిగిపోయింది. ఆ భయానక సమయంలో మహాపర్వతాలు ఒరిగిపోతుంటే భూమి మీద ఉన్న సకల ప్రాణులు ఆహాకారాలు చేస్తూ మరణించారు. ఈ విధంగా భూమండలమంతా అస్తవ్యస్తంగా మారిపోయి వినాశనమయ్యింది. ఈ విలయాన్ని గమనించిన బ్రహ్మదేవుడు హుటాహుటిన దేవతలందరినీ తీసుకుని వారి దగ్గరకొచ్చాడు. ఓ విశ్వామిత్ర, వశిష్ఠులారా, మీరిద్దరూ యుద్ధాన్ని చాలించండి. మీ యుద్ధం వల్ల సకల ప్రాణికోటి ఎంతో నష్టమైపోయింది. ఇంకా ఆపండి అని ఆజ్ఞాపించాడు. అయినా వారిద్దరూ ఆయన మాటని ఏమాత్రం లెక్క చెయ్యలేదు. తమ యుద్ధాన్ని మరింత తీవ్రంగా కొనసాగించారు. అది చూసిన బ్రహ్మదేవుడు లోకక్షేమం కోసం వారిద్దరిలో ఉన్న తామస గుణాన్ని హరించాడు. వెంటనే భాతు కొంగ రూపంలో ఉన్న వశిష్ఠ, విశ్వామిత్రులు తమ పూర్వ రూపాన్ని పొందారు. అప్పుడు బ్రహ్మ వారితో, వశిష్ఠ, విశ్వామిత్ర, మీ ఇద్దరూ తామస భావంతో యుద్ధం చేస్తున్నారు. ముందు మీ కోపాన్ని తగ్గించుకోండి. ఓ వశిష్ఠ, ఈ విశ్వామిత్ర మహర్షి ఎలాంటి తప్పు చెయ్యలేదు. హరిశ్చంద్రుడి ధర్మనిరతిని లోకానికి తెలియచేసి ఆయనకి స్వర్గప్రాప్తి కలిగించాడు. అది తెలుసుకోకుండా నువ్వతన్ని శపించావు. ఈ విశ్వామిత్రుడు క్రోధంతో నిన్ను శపించాడు. మీ ఇద్దరి వల్ల ఎంతో అనర్థం జరిగింది. ఇంకపై మీరు పరస్పరం ద్వేషించుకోకుండా శాంతిని వహించండి
అని హితబోధ చేశాడు. బ్రహ్మదేవుడి మాటలు విన్నాక వశిష్ఠ, విశ్వామిత్రులిద్దరూ తాము చేసిన పనికి సిగ్గుపడ్డారు. తర్వాత ఒకరినొకరు కౌగలించుకొని పరస్పరం క్షమించమని కోరుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసి ఎంతో సంతోషించిన బ్రహ్మ వారిద్దరిని ఆశీర్వదించి దేవతలతో కలిసి తన లోకానికి వెళ్ళిపోయాడు. అలాగే వశిష్ఠ, విశ్వామిత్రులు కూడా తమ తమ ఆశ్రమాలకి వెళ్ళిపోయారు. మహర్షి ఎవరైతే హరిశ్చంద్రుడి కథని, ఈ ఆడిబాక కథని చెబుతారో లేక వింటారో వారు చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. వారు చేసే పనులన్నీ నిర్విఘ్నంగా నెరవేరుతాయి. ఈ విధంగా ధర్మపక్షులు ఆడిబాక యుద్ధ ఘట్టాన్ని జమని మహర్షికి వివరించి చెప్పాయి.